నేను చిట్టి తల్లి అయితే రెడీ అయిపోయినాము. మమ్మీ తల చూసుకుంటే రెడీ. ఎక్కడికి వెళ్తున్నాం మనం? సో పాపకు ఎంటికలు ఇచ్చేది వాళ్ళు 5 కత్తెర్లు ఇవ్వాలి. సో అక్కడికి విజయవాడకి అయితే వెళ్తున్నాము కదా చిట్టి తల్లి. హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ హ్యాపీ, మీరు అందరు బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి అయితే మేము విజయవాడ వెళ్తున్నాం. సో అమ్మవారి టెంపుల్ దర్శనానికి వెళ్తున్నాము. సో ఇక్కడ వచ్చేసి అయితే పాపకి పుట్టెంటికలు తీస్తున్నాము, అందుకని వెళ్తున్నాము. సో మేము రెడీ అయ్యేసరికి 6:30 అట్లా అయిపోయింది. చూడండి వర్షం స్టార్ట్ అయిపోయింది ఇక్కడైతే. సో ఇక్కడైతే మన హైదరాబాద్లో చల్లగా వర్షం పడుతుంది. సో మేము విజయవాడ పోయేసరికి అయితే మీరే చూడండి లాస్ట్ వరకు అసలు ఎంత ఘోరంగా ఎండ ఉండిందో. ఆడైతే ఆ చిట్కల్లికైతే పాపం దండం పెట్టేసుకోవాలి. అదైతే సూపర్ కామ్గా అస్సలు సతాయించలేదు, సూపర్ హ్యాపీగా ఉంది. అదైతే ట్రైన్ టు విజయవాడ, హెడింగ్ టువర్డ్స్ విజయవాడ. చిట్టి తల్లి పుట్టినప్పటి నుంచి అంటే ఎంత లాంగ్ జర్నీ అంటే ఇదే ఫస్ట్ టైం చేయడము. సో అయినా సరే పాపం అది సతాయించలేదు, కామ్గా ఉండిపోయింది. సో నేను మార్నింగే లేచి వెజిటేబుల్ రైస్, ఉప్మా ప్రిపేర్ చేసుకున్నాను. చిట్టి తల్లి కోసం అయితే తన ఫుడ్ కూడా ప్రిపేర్ చేసుకున్నాము. కొంచెం ఉగ్గు, దాన్ని హాట్ వాటర్ అన్నీ ప్యాక్ చేసేసుకున్నాను నేనైతే. సో ఏం సతాయించలేదు పాపం. సో పిల్లలు చూడని ఎంత హ్యాపీగా ఆడుకుంటున్నారో వాళ్ళైతే. సో వాళ్ళైతే ఉప్మా తినేసారు. సో ఫుడ్ తినిపించి వాళ్ళిద్దరైతే కొద్దిసేపు పడుకున్నారు ట్రైన్లో అయితే హ్యాపీగా. రాహుల్కి అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుండేవాడు. సో రాహుల్ ఇది మేము సెకండ్ టైం పోవడం. రాహుల్ చిన్న ఉన్నప్పుడు ఒకసారి పోయినాము. సో ఇది అయితే సెకండ్ టైము. సో చిట్టి తల్లి ఫస్ట్ టైం. సో ఊరు నుంచి మా తమ్ముడు కూడా వచ్చేసాడు. సో మేనమామనే కదా, మెయిన్ పుట్టెంటికలు తీయాలంటే మేనమామ కంపల్సరీ ఉండాల్సిందే కదా. సో అందుకని మా తమ్ముడిని కూడా తీసుకెళ్ళాము. ఇక్కడ వచ్చేసి అయితే పాపకి ఫుల్ గుండె ఏం చేయిస్తలేము, 5 కత్తెర్లే ఇస్తాము. చాలా అమ్మూరు దగ్గరకు వచ్చేసినామని दिसारी झंडा
చూడు మమ్మీ తీస్తున్నా ఓ మమ్మీ తీస్తున్నా అదా నేను ఇట్లానే తీసుకుంటా సరే దా గుడి కడగనా సరేనా సరే బాగా కదా దానికి గుర్తుగా ఉంటుంది అయిపోయింది కానీ పసుపు వేసింది గోచలే చూ సో ఇక్కడ వచ్చేసి అయితే బస్ కోసం వెయిటింగ్ సో పైన టెంపుల్ దగ్గరికి వెళ్ళాలని ఇక్కడ బస్ వస్తుందంట సో బస్ కోసమే వెయిటింగ్ బస్ వస్తే టెంపుల్ దగ్గర వెళ్ళి దర్శనం చేసుకొని రావడమే సో మా మొక్కలు చూడండి ఎట్లా వాడిపోయినాయో ఎండకైతే సో మొత్తానికి అయితే బస్ వచ్చేసింది సో బస్ ఎక్కిన తర్వాత పైన టెంపుల్ దగ్గరికి వచ్చేసినాము సో ఇక్కడ వచ్చేసి మన లగేజ్ అంతా బయట కిందే పెట్టేసి పోవాలంట సో ఫోన్ కూడా అలో లేదు కదా సో ఫోన్ అయితే ఏ టెంపుల్లోనూ అలో లేదు ఉండదు కూడా సో అన్నీ ఇక్కడే పెట్టేసిపోతున్నాం సో మీకు మా మొక్కలు చూస్తేనే తెలిసిపోతుంది ఆడ ఏ రకంగా ఎండ ఉందో అని సో ఇక్కడ వచ్చేసి అయితే మొత్తం అన్ని లాకర్లో పెట్టేసి పోతున్నాము సో మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది సో అంత రద్దీ కూడా ఏం లేదు సో చిట్టి తల్లి కూడా ఏం సతాయించలేదు దర్శనం అయితే ఫుల్ హ్యాపీగా దాని పుట్టేంటికల దగ్గర కూడా ఏం రద్దీ లేదు మాకైతే సూపర్గా జరిగింది దర్శనము సో దర్శనం అయితే మొత్తానికి అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చాము సో ఆ రోజు అమ్మవారు అయితే చాలా బాగా ఉండింది సో ఇక్కడ వచ్చేసి దర్శనం చాలా బాగా జరిగింది సో ఇక్కడ ప్రసాదాలు తీసుకున్నాము సో ఇక్కడ వచ్చేసి అయితే कर्ड राइस है कर्ड राइस सर कर्ड राइस मम्मी ने बड़ा कर्ड राइस करा నేను వడ తింటా సో ఫైనల్గా అయితే హైదరాబాద్కి రీచ్ అయినాము సో ఇది వచ్చేసి మార్నింగ్ 6:30కి 7 ట్రైన్ అయితే అప్పుడు దిగేసినామండి సో ట్రైన్ ఆగిందని అప్పుడు క్లిప్ తీసుకున్నాను ఇక్కడ చూడండి మా రావులు నాకు వీడియో తీయనిస్తలేదు సో మా రావులు వచ్చేసి అయితే విజయవాడ మొత్తం సగం వీడియో తీసింది వాడే పాపం చాలా హెల్ప్ చేసిండు సో ఇదండి మేము వెళ్ళింది అయితే ఆగస్ట్ 12 సో చిట్టి తల్లి హ్యాపీ మా దర్శనం అయితే ఫుల్ హ్యాపీగా జరిగిందండి చాలా బాగా జరిగింది సో ఇది ఎప్పుడో ఫోన్ చేయాల్సిన లాగ్ సో మేము వచ్చి నెక్స్ట్ డేనే ఊరు వెళ్ళిపోయాము కదా సో అందుకని లాగ్ కొంచెం లేట్ అయిపోయింది సో అక్కడ తీజ్ అవన్నీ ఉండే కదా సో అవే ముందు పోస్ట్ చేశాను లాగ్లని సో ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై కీప్ స్మైలింగ్